హాయ్ అండి, వెల్కమ్ టు గణితంటి రుచులు. ఈరోజు ఒక సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఇది చక్కగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చక్కగా అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలంటే చేసేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్సే, ఎక్కువేం అవసరం లేదు. నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి, ఒక కప్పు. బెల్లం ఏమో మన టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలండి. మనం బెల్లం గోధుమ పిండి ఎంత తీసుకున్నామో అంతా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వద్దు, కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి ఎంత తీసుకున్నానో దానికన్నా కొంచెం తగ్గించుకున్నాను. అలాగే దీనికి ఒక 1.5 స్పూన్ నేను వరిపిండి వేస్తున్నాను. మరీ లూజ్గా కాకుండా కొంచెం మనకి బాగుంటుంది క్రిస్పీగా. ఇక్కడ అలాగే వంట సోడా తీసుకుంటున్నాను. చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి. ఊరికే ఒక్క చిటికెడు వేసుకుంటే మనకి ఫ్లఫీగా బాగుంటుంది. ఓకే అండి, ఇవి అయితే మనకి కావాల్సినవి. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకుని కలిపేసుకుందాం. ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అలాగే ఇది ఒక 1 స్పూన్కి ఏదో కొంచెం వేస్తున్నాను. 1.5 స్పూన్ ఉంటుంది వరిపిండి. అలాగే సోడా, వంట సోడా నేను ఊరికి కొంచెం చిటికెడు వేస్తున్నాను, సరిపోతుంది. ఎక్కువ వేసుకోకూడదు, మరీ లూజ్గా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని బెల్లం కూడా కలిపేసుకోవచ్చండి. మరి ముందే ఎక్కువ వాటర్ పోసేసి లూజ్గా చేసుకోకూడదు, కొంచెం చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ బెల్లం నేను సన్నగా తరిగాను చూడండి. ఇలా తరిగితే మనకి తొందరగా కరిగిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించి వేసాను దీనికి. గోధుమ పిండి ఎంత అయితే తీసుకున్నానో దానికి కొంచెం తగ్గించాను బెల్లం. ఇప్పుడు ఇది వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి పోసేస్తే ఏంటంటే మనకి మళ్ళీ లూజ్ అయిందంటే బాగా పిండి మనకి రావు అవి పొంగనాల కింద. ఇవి నేను ఇలా పొంగనాల కింద వేస్తున్నాను. బెల్లం అంతా కూడా చక్కగా కరిగేలాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇంకా వాటర్ పడతాయి నాకు. మొత్తం మీద నేను ఒక గ్లాస్ పోసాను. ఇది ఇంకా సరిపోకపోతే మళ్ళీ కొంచెం పోస్తాను. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి సరిపోవండి వాటరు. ఇంకొంచెం వాటర్ పోస్తాను. కొంచెం వాటర్ పోస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం లైట్గా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇది మనం ఇంకా కొంచెం కొద్దిగా పలుచగా చేసుకుని మనం అట్లా కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది అది కూడా. అదొక వెరైటీలో ఉంటుంది. కొంచెం ఇలా గట్టిగా చేసుకుంటే మనకి ఇలా పొంగనాల కింద వస్తాయి. సరిపోలేదు, కొద్దిగా వాటర్ పోస్తున్నాను. చూడండి, నేను ఇలా కలిపేశాను. మనకి ఇది దోశ పిండి కన్నా మనకి కొంచెం గట్టిగా ఉండాలండి, స్ట్రక్చర్గా ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం గుంత పొంగనాలది ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేస్తాను. స్టవ్ మీద నేను ఇక్కడ పొంగనాల ప్యాన్ పెట్టేశానండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇది స్వీట్ ఐటెం కాబట్టి మనం కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొంచెం అన్నిటిలోనూ కొంచెం ఇలా నెయ్యి వేసేసుకుని మనం మిక్స్ చేసుకుంది కదా పిండి, ఇది కొంచెం కొంచెం దీంట్లో వేసేసుకోవటం. మరి పైకంట వేసేసుకుంటే మనకి మళ్ళీ అది కొంచెం తీసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. మీరు ఒకవేళ ఇది లేదనుకోండి ప్యాను,
అది మామూలు మనం దోశ కింద అయినా కూడా వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే ఇలాగే కొంచెం అది కొంచెం ఇంకా కొంచెం పలుచగా కలుపుకోవాలి. దోశ అయితే సేమ్ ఒకటే టేస్ట్ ఉంటుంది. పిల్లలకి చక్కగా ఇలాగా చేసి పెట్టేసామంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చినా కూడా వాళ్ళకి హెల్దీగా ఉంటుంది. అలాగే మనకు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా స్వీట్ కాబట్టి ఇష్టపడతారు తినడానికి. ఇలా అన్నీ వేసేసుకోవడమేనండి. అది మనకి కొంచెం చూసుకుంటూ మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఒక సైడు, తర్వాత మళ్ళీ ఇంకో సైడు తీసుకుని వేసేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం నెయ్యి నేను లైట్గా వేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో బాదం పప్పు కొంచెం క్రష్ చేసింది వేస్తున్నానండి. మనం ఎలాగో మళ్ళీ రివర్స్ చేసేస్తాం కాబట్టి కింద కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా ఏంటంటే పిల్లలకు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. మీ ఇష్టం, మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం వేస్తున్నాను. పిల్లలు ఏది తింటే అవి పెట్టుకోవడమే. దీన్ని ఒకసారి మూత పెట్టేసి మనం చూసుకుంటూ ఉండాలి. మధ్యలో ఒక 5 minutes ఉన్న తర్వాత చూద్దాం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. సిమ్లోనే ఉంది ఇది. ఒక్క 5 minutes తర్వాత తీసి చూద్దాం. 5 minutes అయ్యాక చూద్దామండి. సరే, ఇవి మళ్ళీ టర్న్ చేసేసుకోవాలి. బెల్లం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. కలర్ వచ్చేసింది, చూసుకోవాలి లేకపోతే మాడిపోతాయి. ఇలా అన్నీ టర్న్ చేసేసుకోవటమే. మనం రివర్స్ చేసిన తర్వాత అది ఎక్కువ టైం పట్టదండి. చూసారా, ఇది సెంటర్లో ఉండటం వల్ల ఈ రెండు కొంచెం ఎక్కువ కలిపోయినాయి. ఇప్పుడు తీసేసుకోవాలి. మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవడమే. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ అన్నీ ఉన్నాయి, చూడండి. ఓకే అండి, నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. మనకి రెడీ అయిపోయినాయి స్వీట్ పొంగనాలు. మీకు ఇందులో ఇలాచీ పౌడర్ ఇష్టమైతే కనుక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా, నేను ఇక్కడ ఫస్ట్ పిండి వేసేసిన తర్వాత పైన బాదం అవి వేసాను. ఇవేమో ఇలా వచ్చినాయి. ఇవేమో ముందే నేను నెయ్యి వేసిన తర్వాత ఫస్ట్ మనం పిండి వేసేటప్పుడే నేను ముందు బాదం వేసేసాను. బాదం వేసిన తర్వాత పిండి వేసాను. చూసారా, మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా అంటే ఇలా పైకి కనిపిస్తాయి. ముందు తర్వాత లాస్ట్లో వేసుకుని పైన వేసుకుంది అయితే ఇలా కనిపిస్తుందండి. ఓకే, మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.